హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి పొటాటో స్టిక్స్ అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్. సో చాలా చల్లని వర్షంలో వేడివేడిగా ఇలా సింపుల్గా చేయండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆలు నేను వచ్చేసి 2 తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. సో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక 1 టైం వాష్ చేసి వాటర్ అనేది బాయిల్ చేసి ఆ బాయిల్ వాటర్లో పొటాటోస్ అనేవి బాగా ఉడకనివ్వాలి మెత్తగా అయ్యే వరకు. లేదా ఇది కష్టంగా ఉందంటే మీరు కుక్కర్లో అయినా 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీ అని చెప్పేసి ఇలా స్టవ్ మీదే కుక్ చేస్తున్నాను. సో అలా పొటాటో పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మనకి ముక్క అనేది పట్టుకుంటే మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కుక్ చేసుకునే లోపు మనం అటుకులు మెత్తగా పౌడర్ చేసుకున్నాము. సో నేను వచ్చేసి 2 పొటాటోకి 1 కప్పు అటుకులు తీసుకున్నాను. వాటిని మెత్తగా పౌడర్ చేసుకున్నాము. మనకి టోటల్ కప్పు అటుకుల పౌడర్ అయితే పట్టదు. మనం పొటాటోస్ని మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటుకులు అనేవి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా అటుకుల పౌడర్ మీ దగ్గర అటుకులు లేకపోతే వరిపిండితో అయినా చేసుకోవచ్చు. తర్వాత పొటాటోస్ అనేవి బాగా ఉడికాయి కదా, సో స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. అవి కొంచెం ఆరాలి. ఇలా మొత్తం బాగా ఆరిన తర్వాత ఏంటంటే మనం ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ఒక అరగుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మనకి చాలా హెల్త్కి మంచిది కదా. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొంచెంగా అటుకుల పౌడర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. సో నాకైతే నేను తీసుకున్న 2 పొటాటోస్కి నాకు 4 టేబుల్ స్పూన్ దాకా అటుకుల పౌడర్ పట్టిందనమాట. సో అలా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి ఇది ఎలా రావాలంటే చపాతీ ముద్దలాగా మొత్తం సాఫ్ట్గా రావాలి. ఇలా చపాతీ ముద్దలాగా వచ్చిన తర్వాత మనకి చపాతీ చేసుకునే షీట్ లేదా మనం కూరగాయలు కట్ చేసుకుంటాం కదా చోప, దాని మీద అయినా మనం చపాతీ కర్రతో బాగా రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిక్స్ అని చెప్పాం కదా, సో ఇలా రెక్టాంగులర్ షేప్లో చేసుకోవాలి. మీకు ఏమైనా షేప్ కరెక్ట్గా లేదనుకుంటే ఎడ్జెస్ సైడ్స్ అనేవి కొంచెం కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేయట్లేదు, ఎలా చేశానో అలానే పీసెస్ అనేవి స్టిక్స్ అనేవి మనకి సైజు చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, అలా పీసెస్ అనే సైజు కట్ చేసుకోండి. సో ఈ లోపు మనకి ఆయిల్ కూడా వేడైపోయింది అనమాట. ఆయిల్ అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టినప్పుడే మనం ఏవైతే ప్రిపేర్ చేసామో ఆ స్టిక్స్ వేసుకోవాలి. లేదంటే మనకి ఉడకవు, అది కాక అది అనేది షేపు చేంజ్ అయిపోతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టి ఆ స్టిక్స్ అనేవి వేసుకోవాలి. సో అలా మీకు ఎన్నైతే వస్తే అన్ని వేసుకోవాలి. అంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.